ఏ పువ్వుతో పూజిస్తే ఏ ఫలితం వస్తుందో, ఎలాంటి అభిషేకం చేస్తే జన్మ జన్మల పాపాలు నశిస్తాయో ప్రతి శివభక్తుడు తప్పకుండా తెలుసుకోవాల్సిన అద్భుతమైన రహస్యం. ఈరోజు మీరు వినబోయేది శివలింగార్చన యొక్క మహిమలు. శివుడు ఈ సృష్టికి ఆదియు అంతము అయిన పరమాత్మ. వేదాలు చెప్పినట్లుగా శివుడు స్వయంగా లింగ స్వరూపుడిగా వెలసి ఈ జగత్తును నడిపిస్తున్నాడు. ఆ శివలింగం కేవలం ఒక రూపం మాత్రమే కాదు, అది అనంత జ్యోతి. ఎవరు ఆ శివలింగాన్ని భక్తితో ఆరాధిస్తారో వారు చివరకు శివ సాయుధ్యాన్ని పొందుతారు. పురాణాలే చెబుతున్నాయి, భక్తితో చేసిన ఏ చిన్న పూజకైనా శివుడు వెంటనే ప్రసన్నుడవుతాడు. అందుకే శివుణ్ణి బోళాశంకరుడు అని అంటారు. శివార్చనలో ప్రతి పువ్వుకి ఒక ప్రత్యేకత ఉంటుంది. బిల్వదళాలతో పూజిస్తే పాపాలన్నీ నశిస్తాయి. శంఖ పుష్పాలతో అర్చిస్తే మనసు పవిత్రమవుతుంది. ఉమ్మెత్త పువ్వులతో శివలింగాన్ని పూజిస్తే సంతాన భాగ్యం కలుగుతుంది. తులసి దళాలతో శివలింగాన్ని పూజిస్తే భక్తి ముక్తి రెండు సిద్ధిస్తాయి. అవిష పూలతో శివలింగాన్ని అర్చిస్తే కీర్తి వస్తుంది. తెల్ల జిల్లేడు పువ్వులతో పూజిస్తే శత్రువులపై విజయం లభిస్తుంది. చిన్న కలువలతో శివుణ్ణి పూజిస్తే శత్రుబాధలు తొలగిపోతాయి. గన్నేరు పువ్వులతో శివలింగానికి పూజ చేస్తే రోగాలు దూరం అవుతాయి. జాజి పూలతో పూజిస్తే వాహన యోగం కలుగుతుంది. శమి పత్రాలతో పూజిస్తే ముక్తి లభిస్తుంది. నాగమల్లె పూలతో ఉత్తమ జీవితమైనటువంటి భాగస్వామి లభిస్తుందని శాస్త్రమే చెబుతుంది. అడవి మల్లెలతో పూజిస్తే స్వగృహ యోగం కలుగుతుంది. దుర్వాలతో పూజిస్తే ఆయుష్ పెరుగుతుంది. వావిలి పువ్వులతో పూజిస్తే శివలింగాన్ని మనశ్శాంతి సిద్ధిస్తుంది. శ్వేతాక్షతలతో పూజిస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఒక్క బిల్వదళంతో చేసిన పూజకే పరమేశ్వరుడు పరవశిస్తాడు. త్రిబిల్వం పంచబిల్వంతో చేసిన ఆరాధన వల్ల సకల కోరికలు నెరవేరుతాయి. సంపెంగ, సురపొన్న, నందివర్ధనం, ఎర్రగన్నేరు, తుమ్మి పువ్వులతో పూజిస్తే శీఘ్రమైనటువంటి ఫలితం లభిస్తుంది. అయితే కొన్ని పువ్వులు శివార్చనకు పనికిరావని ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి. చంపక, కేతకి, మొగలి, జపాకుసుమ వంటి పుష్పాలను శివలింగానికి అర్పించకూడదు. నేరేడు, దానిమ్మ, నిమ్మ, రేగు, ఉసిరి, పనస, మామిడి, అరటి ఫలాలు శివప్రీతి అయిన వానిలో శివలింగ స్వరూపుడైనటువంటి పరమేశ్వరునికి అర్పించిన మహా ఫలితం కలుగుతుంది. పూలతో చేసే పూజ చాలా గొప్పదే, కానీ విభూతితో చేసే అభిషేకం కొన్ని కోట్ల రెట్ల మహాఫలితాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. పంచామృతాభిషేకం శివుడికి అత్యంత ప్రీతికరం. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెరతో చేసే అభిషేకం దేహానికి మనస్సుకు చాలా పవిత్రతను కలిగిస్తాయి. యుగాల ప్రకారం శివలింగాల మహిమ కూడా మారిపోతుంది. కృతయుగంలో రత్నలింగం, త్రేతాయుగంలో సువర్ణలింగం, ద్వాపరయుగంలో పాదరసలింగం, కలియుగంలో మాత్రం పార్థివలింగం అత్యంత శ్రేష్టమైనవి. విప్ప నూనెతో, నువ్వుల నూనెతో, ఆవు నెయ్యితో కానీ శివునికి దీపం పెట్టాలి. శివుడిని నమ్మిన వారికి ఏ లోటు ఉండదు. ఏకాగ్రతతో శివుడిని పూజిద్దాం, శివుడిని స్మరించి తరిద్దాం. మట్టితో తయారు చేసిన శివలింగాన్ని భక్తితో పూజిస్తే మహాపుణ్యం లభిస్తుంది. పురాణాల్లో మరికొన్ని అద్భుతమైన నియమాలు చెప్పబడ్డాయి. ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలు చేసి నదీ నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడు కూడా డబ్బు సమస్యలు ఉండవు. ఎంత పేదరికం ఉన్నా త్వరలోనే శ్రీమంతులు అవుతారు. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా ఉంచుతారో వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను, పంచదారను, కొబ్బరిను కలిపి ఆ అన్నాన్ని కులదేవతకు నైవేద్యంగా ఉంచి అన్నదానాన్ని చేస్తారో వారికి అన్ని రకాల రోగాలు నయమవుతాయి. తెల్ల అన్నం, శనగపప్పు వేసి పాయసం చేసి మీ ఇంటి దేవునికి నైవేద్యంగా పెట్టి పాయసాన్ని దానం చేస్తే మీ ఇంట్లో అందరూ ప్రేమ అభిమానాలను కలిగి ఉంటారు. చాలా వరకు శాంతి లభిస్తుంది ఆ కుటుంబంలో. సరిగా అన్నం తినని వారికి తెల్ల అన్నం, పసుపు, కుంకుమ కలిపి పూజ చేసి దిష్టి తీసి 3 దారులు కలిసే చోట పెట్టి వస్తే ఎటువంటి అన్నం దిష్టి అయినా తొలగిపోతుంది. లింగోద్భవ కాలంలో శివలింగ దర్శనం చేసిన వారి పాపాలన్నీ నశిస్తాయని శాస్త్రం చెబుతుంది. శివరాత్రి రోజున ఉపవాసం చేసి రాత్రి జాగరణతో శివారాధన చేసిన వారికి ఇహపర సుఖాలు కలుగుతాయి. శివలింగార్చన జన్మ జన్మల పాపాలను కరిగించే పరమ పావనమైనటువంటి మార్గం. ఒక్క బిల్వదళం పెట్టినా ఆనందించే దేవుడు శివుడు. కన్నీటి చుక్కలతో పిలిచిన పరిగెత్తుకుంటూ వచ్చే తండ్రి ఆ పరమేశ్వరుడు. మనిషి ఈ జన్మలో ఎంత సంపాదించినా చివరికి వెంట వచ్చేది భక్తి మాత్రమే. అందుకే శివనామ స్మరణను ఎప్పుడూ విడిచిపెట్టకండి. కష్టం వచ్చినప్పుడు ఓం నమ శివాయ అని జపించండి. భయం వేసినప్పుడు ఓం నమ శివాయ అని శివుడిని తలుచుకోండి. నిరాశ వచ్చినప్పుడు ఓం నమ శివాయ అంటూ శివలింగం ముందు ఒక దీపాన్ని వెలిగించండి. మీ జీవితంలో మార్పు తప్పకుండా కనిపిస్తుంది. శివుడు ఆలస్యంగా ఇస్తాడు, కానీ జీవితాంతం నిలిచే వరమే ఇస్తాడు. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్లో తప్పకుండా ఓం నమ శివాయ, హర హర మహాదేవ్ అని కమెంట్ చేయండి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్. హరే కృష్ణ. ఓం నమ శివాయ.